ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈ దినం ప్రార్థన చేశారండి. దేవుని వాక్యాన్ని చదివారా? తప్పకుండా ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. హగ్గాయి 1వ అధ్యాయము 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చినదనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే మన ప్రవర్తన గురించి ఆలోచించమంటున్నాడు. చాలామంది ఆలోచించేది అంటే పక్కన వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచిస్తారు. ఆమె ఇటు చేసింది, ఆమె తప్పు చేసింది, ఆయన పలానాలు తెలిపాడు, ఆయన పలానాన్ని మోసం చేశాడు, ఆయనలో ఈ లోపం ఉంది. చర్చికి చాలామంది వస్తారు, కానీ ఎక్కువ శాతము ఎదుటివారి లోపాలు చెప్పడానికి చర్చికి వస్తారు. పాస్టర్ గారు చెప్తుంటారు, పాస్టర్గా మీకు తెలుసా ఆమె ఎటు చేసింది, ఆయన ఎటు చేశాడు, ఆయన ఇంట్లో ఇలాగ తప్పు చేస్తాడు. సో దేవుడు అన్నాడు, ఎదుటి వారిని ప్రవర్తన చెప్పడానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది, నీ ప్రవర్తన ఎలా ఉంది చూసుకోమంటున్నాడు. మనం ఎలాగున్నాం, మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నామా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎక్కడైనా కూడా కుటుంబంలో నీ భార్యను నువ్వేమైనా మోసం చేస్తున్నావా జాగ్రత్తగా ప్రవర్తించాలి. నీ భర్తకి మోసం చేస్తున్నావా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూడాలి. ఒకవేళ ఎక్కడైనా నీ నోటి మాట ద్వారా ఎవరినైనా బాధ పెడుతున్నావా గమనించాలి. అయ్యో నా నోటి మాట వల్ల ఎవరి హృదయమైనా గాయమైందా, నా వల్ల ఎవరైనా మనసు బాధపడిందా, అయ్యో నా మాట తీరుని సరిచేసుకోవాలి అని ఏం చేయాలంటే గమనించాలి. ఇంకా ప్రియులారా, మన ప్రవర్తన ప్రతిదినం ఎలా ఉందో ప్రతిదినం గమనించుకుంటే మనకు మంచిది. మన ప్రవర్తన సరిలేకపోతే సరిచేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికని విని మనం దిద్దుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో బాగుంటుంది, వెలుగులో వెళ్తాము, సత్యంలోకి వెళ్తాము, ఆరోగ్యకరంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాం. అటు కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం. మహాగణుడా పరిశుద్ధుడ, ఈ వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ ఆశీర్వాదాన్ని కొమ్మరించండి. దూర ప్రాంతంలో ఉన్న ప్రభా ఎంతోమంది బిడ్డలైనా ఉన్నారు, వారి మీద నీ దయ చూపించండి. ప్రత్యేకంగా అయా ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. అయా ప్రభా వారికి చక్కగా నా గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా సహాయించండి. అలాగే నా ప్రభా ఎంతోమంది విధురాలైనా అనాథ పిల్లలు ఉన్నారు, వారికి సహాయం దయచేయన ప్రభా. ఎదుగా మా దేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధములోనైనా ఏ సైనికులు చనిపోకుండా వారికి భద్రపరిచిన తండ్రి, సమాధానాత్మక ఉంచన్న ప్రభా. ఎంతోమంది నా ప్రభా అయా ప్రభా ఉదయకాల అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారు, యేసు నామములో వారిని ముట్టి బాగుంచండి నా ప్రభా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి నా ప్రభా. మరొకసారి నన్ను కృంగిన వారు లేవనెత్తమని, ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.